నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము జొన్న దోశ ఎట్లా తయారు చేసుకుంటామో చూద్దాము. జొన్న దోశకు ఏం కావాలనో చూద్దాము. ఇప్పుడు మనము మినపప్పు, నేను పొట్టు మినపప్పు సగం తీసుకున్నా, మామూలు మినపప్పు సగం తీసుకున్నా. నేను పొట్టు మినపప్పు కూడా ఎక్కువ వాడుతా. మీ దగ్గర మినపప్పు ఉంటే అదిగైనా సరే, అదైనా వాడుకోవచ్చు. గ్లాస్తోని 2 గ్లాసుల మినపప్పు తీసుకుంటున్నా. బియ్యం కావాలి కొన్ని. ఇవి దొడ్డు బియ్యము, రేషన్ బియ్యం ఉన్నా వేసుకోవచ్చు. గ్లాసుకు తక్కువనే వేసుకోవాలి, కొంచెం మంచిగా రావాలి కదా. జొన్నలతోనైతే రాదు సరిగా, అందుకే కొంచెం బియ్యం వేసుకోవాలి. అంటే 1/2 గ్లాసు, 2 గ్లాసుల మినపప్పు, 1/2 గ్లాసు బియ్యం. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు 2 గ్లాసుల పప్పుకు సగం గ్లాసు బియ్యం పోసుకున్నాం మనము. ఇవి నానబెట్టుకుందాం. ఇవి మంచిగా కడుక్కొని 3 సార్లు కడగాలి. కడిగి నానబెట్టుకుందాం మనం. ఇప్పుడు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పెట్టుకున్నాము. నానబెట్టుకోవాలి. ఇట్లా పొట్టు మినపప్పు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే నానబెట్టుకోవాలి. 8 గంటలు నానబెట్టుకున్నా మంచిదే. 6 గంటలు నానబెట్టుకుంటా నేను. 6 గంటల తర్వాత మిక్సీ పట్టుకుందాం మనం. పప్పు బాగా నానింది కదా, 6 గంటల తర్వాత, 6-7 గంటలు అయింది. ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాము. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని రెండు గ్లాసుల మినపప్పు, 1/2 గ్లాసు బియ్యం వేసి నానబెట్టుకున్నాం కదా, కొన్ని మెంతులు వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు జొన్న పిండి ఎంత కలుపుతానో చూపిస్తా. ఈ గ్లాసుని, ఇదే గ్లాస్ కదా, 2 గ్లాసుల మినపప్పు, 1/2 గ్లాసు బియ్యం వేసుకున్నాం. 2.5 గ్లాసులు అయింది కదా. జొన్న పిండి కూడా 2.5 గ్లాసులు వేసుకుందాము. అది ఇందులో వేసి కలుపుకుందాం. ఇట్లా వేసుకున్నాం కదా, 2 గ్లాసులు అయింది. ఇది 1/2 గ్లాస్, 2.5 అయింది. 2.5 గ్లాసులు అయింది కదా. ఇది సపరేట్ కలుపుకోవాలి. అందులో వేసి కలిపితే ఉండలు అవుతుంది, సరిగ్గా కలవదు. ఇది సపరేట్ కలుపుకొని అందులో పోసుకోవాలి మనము. ఇది మిక్సీ పట్టింది ఉంది కదా, ఇది కడిగి కూడా ఇందులో పోసుకుందాం. మళ్ళీ ఇది వేస్ట్ ఎందుకు చేద్దాము. ఇట్లా ఉండలు లేకుండా కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని తర్వాత ఎక్కువ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఉండలు రాకుండా బాగుంటుంది. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మినపప్పు బియ్యం మిక్సీకి పట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నా. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పు వాడడం కూడా మనకు చాలా మంచిది, అందులో ఫైబర్ ఉంటుంది, అంతా మంచిది. మీరు పప్పు నానబెట్టుకునికి ఏ గ్లాస్ అయితే వాడినరో పిండికి కూడా, జొన్న పిండికి కూడా అదే గ్లాస్ వాడుకోవాలి.
సేమ్ అవే కొలతలతోనే వాడుకోవాలి. ఇంతే, ఇది రెడీ అయిపోయింది. ఒక నైట్ మొత్తం పులియబెట్టుకుందాం ఇట్లా. ఇక ఒక నైట్ మొత్తం పులియబెట్టుకున్నాం కదా, ఇట్లా పులిసింది, రెడీ అయింది దోశ పిండి. ఇప్పుడు దోశ ఎట్లా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ పులిసిన పిండిని బాగా ఇట్లా కలుపుకోవాలి. మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం నాకు గట్టిగా అయింది, వాటర్ వేసుకుంటా కొంచెము. మీకు తక్కువ అవసరం ఉంటే వేరే చిన్న గిన్నెలకు తీసుకొని అది కలుపుకొని వేసుకోవాలి. ఇది ఇట్లనే పెట్టేసుకోవాలి. మళ్ళీ రోజు కూడా వేసుకోవచ్చు ఇట్లనే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే. నాకు మొత్తం అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం కలుపుకున్న నీళ్ళు వేసి నేను కొంచెం ఇది నల్ల నల్లగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే పొట్టు మినపప్పు వాడినాం కదా మనము, ఆ పొట్టు వల్ల ఇట్లా కనిపిస్తుంది. జొన్న దోశ, సద్దల దోశ, రాగుల దోశ ఇవన్నీ చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే నేను జొన్న దోశ చూపిస్తున్నా. పెనం వేడెక్కింది కదా, ఇప్పుడు దోశ వేసుకుందాం మనం. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే జొన్న దోశ కదా, బియ్యం దోశ అంతా ఈజీగా రాదు మనకు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం నిదానంగా చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఉల్లికాడలు, కొంచెం కొత్తిమీర వేసిన నేను. బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా. ఒక రకం దోశ రెడీ అయ్యింది. ఇంకొక రకం వేసుకుందాం మనము. ఆయిల్ గిట్లా ఏం వాడను నేను. మీకు అవసరం ఉంటే వాడుకోండి, నాకైతే ఇష్టం ఉండదు. నేను ఆలు మసాలా చేసుకున్నా ఇట్లా. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు కొంచెం వేసుకుందాం, బాగుంటుంది ఇట్లా కూడా. జొన్న దోశ కదా, కొంచెం నిదానంగా కాలుతుంది. మనం బియ్యం దోశ అంత ఫాస్ట్గా రాదు. ఇంతేనండి జొన్న దోశ తయారు చేయడము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్లు చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.